హ్యాపీ బర్త్డే రిషి బంగారం. ఫస్ట్ అయితే మా రిషిగాడికి అందరూ బర్త్డే విషెస్ అయితే చెప్పేసేయండి. అవునండి, మా రిషిగాడి బర్త్డే వ్లాగ్ ఇది. ఇదైతే వాడి థర్డ్ బర్త్డే. మా రిషిగాడి థర్డ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, ఏమేమి చేసాము మొత్తం అయితే నాకు వీలైనంత వరకు వీడియో తీసి అయితే పెట్టాను చూడండి. ఆ రోజైతే వాడికి స్కూల్ లేదు. పాపం వాడికి వాడే చెప్పుకుంటున్నాడు హ్యాపీ బర్త్డే టు మీ అని. ఆ రోజు స్కూల్ లేదు కాబట్టి స్కూల్లో పిల్లల కోసం మరుసటి రోజు డిస్ట్రిబ్యూట్ చేసాము. ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేసాము మొత్తం వీడియో పెడతాను చూడండి. మా రిషి లేవగానే బర్త్డే విషెస్ అయితే చెప్పేశాను. రిషి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీది హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. ఏం కూర? నీకు ఇష్టమైన పప్పు పొంగల్ రిషి. రిషి నీకు ఇష్టమైంది ఇదిగో చూడు. వాడికి ఇష్టమైన టిఫిన్ అయితే చేశాను. వాడు ఫేవరెట్ అనమాట అది. ఇక్కడైతే అందరూ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇవైతే స్కూల్లో పిల్లల కోసం స్వీటు హాట్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇవి నేను బయట సపరేట్గా చేయించాను. చాలా బాగా చేశారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఉంది. ఇక్కడ మా రిషి చూడండి ఇసుకలో ఎలా ఆడుకుంటున్నాడు. వాడికి ఒక గవ్వ దొరికింది, దాన్ని గొవ్వ అంటున్నాడు. మా ఇంటి పనికి వచ్చిన వాళ్ళందరికీ మా రిషి చేతుల మీదుగా స్వీట్ హార్ట్ అయితే ఇప్పించాము. థ్యాంక్ యూ చెప్పు. అందరూ వాడికి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు కానీ వాడు మాత్రం థ్యాంక్ యూ అని చెప్పట్లేదు. టైం అయితే ఈవినింగ్ 6 అయింది. పని అయిపోయిన తర్వాత అందరూ కిందకి వచ్చారు. ఇంకా అందుకని వాడి చేతుల మీదుగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయించాము. మా రిషిగాడు ఎక్కడుంటే అక్కడ అందరికీ సరదాగా ఉంటుంది. మా ఊర్లో బర్త్డే అయితే ఒక 2 పిల్లలకి చెప్తాను పిల్లల్ని పిలవమని. వాళ్ళు ఇంకెళ్ళి ఊరు మొత్తం పిలుచుకొని వస్తారు. అందుకని వాళ్ళ కోసం బిర్యానీ, ఆలు కూర్మా, పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే రిషి చౌదరి అని రాదు చేస్తాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వేం చెప్తా రిషి? వాడైతే కేక్ కట్ చేసి ఫస్ట్ వాళ్ళ అక్కకే పెట్టేశాడు. తర్వాత వాళ్ళ డాడీకి పెట్టాడు. ఇంకా లాస్ట్లో అయితే మమ్మీ గుర్తొచ్చింది వాడికి. అలా ఏం కాదులేండి, నేనంటే చాలా ఇష్టం వాడికి, అసలు వదలడు నన్ను. అదేంటో కానీ కొడుకు అయితే అమ్మ అంటే ఇష్టం, కూతురికి అయితే నాన్న అంటే ఇష్టం. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ అంతా కోటుకు పూసుకున్నాడు. ఈ కోట్ అయితే వాడు ఫస్ట్ పుట్టినరోజుది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. వాళ్ళ పెద్దమ్మ క్రీమ్ అయితే పూసింది. పక్క కూడా తొడమంటున్నాడు. తర్వాత వాళ్ళ నాన్నకి కూడా కేక్ పెట్టాడు. వాడు పుట్టినరోజుకి ముందు రోజు కేక్ అంతా నేనే తింటాను, ఎవ్వరికి పెట్టను అన్నాడు. పర్లేదు మాకైతే పెట్టాడు. ఇంకా అందరైతే అక్షింతలు వేసి మనిషి గారిని ఆశీర్వదించారు. ఇంకో విషయం అండి, ఈ సెలబ్రేషన్ అంతా మేము మా కొత్తింట్లో చేసాము. మా రిషిగాడి బర్త్డే కొత్తింట్లో చేయాలని నాకు అనిపించింది, అందుకే చేశాను. వాడి కన్నంతా కేక్ మీదే ఉంది. కేక్ మీద ఏం రాస్తుంది? పెద్ద చెప్పు. రిషి కాదు, ఇంకోటి రాసు. కేక్ మీద ఏం రాస్తుంది? రిషి చౌదరి అని రాస్తుంది. కేక్ మీద ఏం రాస్తుందంటే ఫస్ట్ ఏమో రిషి చౌదరి అని చెప్పాడు, ఇప్పుడేమో రిషి అని ఫిక్స్ అయ్యాడు. వాడేది ఫిక్స్ అయితే అది ఇంకా దాన్ని మార్చలేమన్నమాట మనము. ఇంకా అందరికీ ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు.
ఫుడ్ అయితే టేస్ట్ మాత్రం వేరే లెవెల్, చాలా బాగా వచ్చింది. ఇది నేను అన్నమాట కాదు, తిన్నవాళ్ళు చెప్పిన మాట. రెస్టారెంట్లో తెచ్చారా అని అడిగారు కొంతమంది. అక్కడ నించొని చెయ్యుపుతున్నాడు కదా, అన్నీ అడిగాడు. మా రిషిగాడు మాత్రం తినలేదు. వాడి బర్త్డేకి చేసిన ఫుడ్ వాడు మాత్రం తినలేదు. కేక్ మాత్రం నాకే పనిలోనే ఉన్నాడు వాడు. వాడు డే టైంలో పడుకోలేదు, అందుకే వాడికి బాగా నిద్ర వస్తుంది. బిర్యానీ అయితే మొత్తం 8 కేజీలు చేసాము. మొత్తం కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళందరూ అంత కష్టపడి చేశాక ఫుడ్ వేస్ట్ అయితే చాలా డిసప్పాయింట్ అయి ఉండేవాళ్ళు. కానీ ఫుడ్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది, ఏం వేస్ట్ అవ్వలేదు. నైట్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇదైతే మరుసటి రోజు స్కూల్లో మా రిషి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ స్వీటు హాట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. వాడు చూడండి ఏడుస్తా ఇస్తున్నాడు. వాడిని స్కూల్లో నేను ఎక్కడ ఉంచుతానోనని వాడి భయము. ఇవి ఇచ్చేసి వెళ్ళిపోదాం, నువ్వు స్కూల్లో ఉండొద్దని చెప్పినా కూడా వినలేదు వాడు, ఏడుస్తానే ఉన్నాడు. పిల్లలందరూ మా రిషికి బర్త్డే విషెస్ చెప్పారు. ఇది వాడి అంగన్వాడీ స్కూల్ కాబట్టి వాళ్ళ టీచర్ని అడిగాను, పలకలు ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి తెస్తానని. వాళ్ళ టీచర్ అయితే ఒక 10 పలకలు తీసుకొనిరా సరిపోతాయి అని చెప్పింది. అందుకని మా రిషి పుట్టినరోజు సందర్భంగా ఒక 10 పలకలు, ఒక 5 బలపాల ప్యాకెట్లు అయితే స్కూల్కి ఇచ్చాను. ఇవన్నీ మా రిషి చేతుల మీదుగానే ఇప్పించాను. నవ్వుతూ ఈ రిషి అంటే వాడు ఏడుస్తూ ఇస్తున్నాడు. నేను స్కూల్లో కూర్చోబెడతానేమోనని వాడి భయం, అందుకే ఏడుస్తూ ఉన్నాడు పాపం. వాడు నేను కూర్చోబెట్టనని చెప్పినా వినట్లేదు. ఇప్పుడైతే వాళ్ళ టీచర్స్కి కూడా స్వీటు హాట్ ఇంకా చాక్లెట్స్ అన్నీ ఇచ్చేస్తున్నాడు. తను మా రిషి బద్మా ఆయమ్మ, బద్మ కాదు పద్మ, వాడు అలానే పిలుస్తాడు బద్మా ఆయమ్మ అని. ఇంకా తను వచ్చేసి మా రిషిగాడి ఫేవరెట్ ఆయమ్మ, హేమ ఆయమ్మ అంటాడు. ఇంకా డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయిన తర్వాత బాయ్ చెప్పు వెళ్దాం అనేసరికి వాడు ఇంకా ఏడుపాపాడు. వీళ్ళైతే ఫస్ట్ 5th క్లాస్ స్టూడెంట్స్. వీళ్ళు మా రిషి లోపలికి రాగానే బర్త్డే విషెస్ చెప్పారు. ఇది వచ్చేసి స్పీకర్ అన్నమాట. ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్ బాగా వస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇవి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ సార్ని అడిగాను పిల్లలకి పెన్సిళ్ళు, పెన్నులు, నోట్బుక్లు ఏమన్నా కావాలా అని. సార్ అయితే అవన్నీ ఉన్నాయి, వద్దమ్మా ఏదన్నా వస్తువు తీసుకొని రమ్మన్నాడు బాగా యూజ్ అయ్యేది. వాళ్ళకి లేనిది చెప్పారు, ఇట్లా స్పీకర్ ఒకటి అవసరం ఉందని చెప్పి. ఇంకా అందుకని నేను ఇంకా స్పీకర్ తీసుకొని వచ్చాను. సార్ అయితే వాడికి పెన్సిళ్ళు, క్రేయాన్స్ గిఫ్ట్గా ఇచ్చాడు. కానీ వాడికి అవి వద్దంట, క్యూబ్ తీసుకున్నాడు. ఇంకా తను వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ స్కూల్లో వంట చేసిద్ది, తనకు కూడా ఇచ్చాడు స్వీటు హాటు. మనం చదువుకున్న స్కూల్లో మన పిల్లలు పుట్టినరోజున ఇలాంటప్పుడు వాళ్ళకి లేని వస్తువు ఏదైనా మనకు గుర్తుగా ఇచ్చామంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మా ఇంటి పక్కనే స్కూలు, గవర్నమెంట్ స్కూల్ ఇది. మా రిషి పుట్టినరోజు సందర్భంగా నేను స్కూల్లోకి ఇచ్చిన వస్తువులు ఇవి. నాది ఒక చిన్న సజెషన్, మీ విలేజ్లో మీరు చిన్నప్పుడు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో అన్ని వస్తువులు అందుబాటులో ఉండవు. మీ గుర్తుగా ఆ స్కూల్కి అవసరమయ్యే ఒక చిన్న వస్తువు ఏదైనా ఇప్పిస్తే మీరు చదువుకున్న చదువుకైతే ఒక అర్థం ఉంటుంది. ఇది నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా విలేజ్లో మా సార్ చెప్పిన మాట ఇది. ఈ ఇయర్కి మా రిషి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.